మొన్న ఢిల్లీ హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి కదా సెంట్రల్ గవర్నమెంట్కి, సాయిబాబా మీద చేసిన అబ్యూసివ్ వీడియోస్ అవన్నీ డిలీట్ చేపియమని చెప్పి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూట్యూబ్కి ఆర్డర్స్ వెళ్ళినాయి సాయిబాబా మీద చేసిన వీడియోలు డిలీట్ చేపియమని చెప్పి. ఫస్ట్ 35 దాని తర్వాత 350, దాని తర్వాత 3500 ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ 35 వీడియోల్లో మీ వీడియోలు ఉన్నాయో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీ పని ఇదే, చేసిన వీడియోలు ఉన్నాయా పీగినాయా ఇదే. ఇంకా ఇదొక సప్తాహం లాగా జరుగుతుంది అన్నట్టు మీ జీవితంలో. అంటే సప్తాహం అంటే 7 రోజుల్లో అయిపోతుంది అనుకోకండి. సప్తాహము అని అంటే మనిషి పుట్టినా వచ్చినా 7 రోజుల్లోనే పుట్టాలి, 7 రోజుల్లోనే చావాలి. 8వ రోజు లేదు. సండే టు సాటర్డే 7 రోజులు. అందుకే శ్రీమద్ భాగవతం కూడా 7 రోజులు చెప్పింది పరీక్షిత్ మహారాజ్కి. ఎందుకంటే చచ్చిపోవడానికి 8వ రోజు లేదు కాబట్టి. అది సప్తాహం అంటే జీవితాంతం నువ్వు చేయాల్సిన అనుష్ఠానం ఏదైతే ఉంటుందో దాన్ని సప్తాహం అంటారు. సో ఇది మీ సప్తాహం రా. ఇంకా ఎంత కష్టపడి వీడియోలు చేసిరో, లేని మొగతనాన్ని, అదే పండుకొని ఉన్నదాన్ని కూడా లేచినట్టు మాట్లాడతారు కదా మీరు. సో సప్తాహం చేయండి. ఇక నేను ఒక ఇష్యూని పట్టుకున్నా అనుకో, ఎవరినైతే టార్గెట్ చేస్తానో ఆడిని రోడ్డు మీదకి లాక్కొచ్చేదాకా నేను వదిలిపెట్టాను రా. ఇప్పుడు జరిగేది అదే. మీరు చేసిన వాటి వెనక మేము ప్రతిసారి షిరిడీకి పోయి రావడం దర్శనానికి అనుకున్నారా? నేను పుణ్యక్షేత్రాలకు పోతే దర్శనం చేసుకోను. పుణ్యక్షేత్రంలో కాలు పెట్టినా లేదా అంతవరకే నేను చూసుకుంటా. దర్శనం దేవుడు వదిలేస్తా. సో ఉటే తిరిగినాం అనుకున్నారా షిరిడీకి? పోయినప్పుడల్లా మీరు చేసిన షిట్ని చాలా డీటెయిలింగ్గా, చాలా నీట్గా ప్రతిదీ పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినాం. దాని ఎఫెక్టే ఇది. నేను సోషల్ మీడియా నేను ఒక్కనే కనిపిస్తున్నట్టున్నా సాయిబాబా విషయంలో ఫ్రంట్ ఫేస్ లాగా. అంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తూ వెనక పెద్ద టీమే ఉందిరా. ఓ రీసెర్చ్ టీం ఉంది. మిమ్మల్ని ఎలా మింగాలో అలాంటి ఒక టీం ఉంది. ఒక స్టేట్లో అనుకోకు, డిఫరెంట్ స్టేట్లలో ఉన్నారు. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, తెలంగాణలో ఒకటే కాదురా, షిరిడీలో ఒకటే కాదు, ఇంకో 6 స్టేట్లలో కూడా మీ మీద అన్నీ రెడీగా అయినాయి అని చెప్పి. అయితే మీకు ఇవ్వాల్సిన అప్డేట్ ఇస్తున్నా చూడు. ఫస్ట్ నుంచే చెప్తూనే ఉన్నా, ఏది నేను దాచిపెట్టుకోలే. సో ఫస్ట్ ఎఫ్ఐఆర్లు ఫైల్ అవ్వగానే అహం బ్రహ్మాస్మి ఛానల్ మీద వీడియో చేసిన, అరే ఆపండి రాబాయ్, ఇంకా ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయి, మీరు నాశనం అయిపోతారు, షిరిడీ సంస్థను కనుక సీరియస్గా తీసుకుంటాయి అని. విన్నారా? చెప్పినాగా. లేని మొగతనాన్ని ప్రదర్శించడానికి వచ్చాడు అన్నట్టు ఒక్కొక్కడు. సో ఇప్పుడు కూడా చెప్తున్నా, 6 స్టేట్లలో మీ మీద అయితే ఫైల్ అవుతుందని చెప్పినో 3 స్టేట్లలో ఆల్రెడీ డాక్యుమెంట్ వెళ్ళిపోయిందిరా. ఏ టైంలో అయినా మీకు ఫోన్ రావచ్చు. చెప్పినాగా, మీ జీవితాంతం సప్తాహం సాయిబాబా గురించే మీరు చేస్తారు. మీరు నాశనం అయ్యేది కూడా ఈ సప్తాహంతోనే. అదే మీ వీడియోలు మీరే చూసుకుంటూ ఉంటారు చూడు, డిలీట్ అయినాయా ఉన్నాయా అని. సరిపోతుంది దీంతోనే మీ జీవితం. ఒరే ఇప్పటివరకు నేను ఇంటర్వ్యూలు ఇలే. మీలాగా నాకు కాంటాక్ట్స్ లేక కాదు, అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. తలుచుకుంటే ఫోన్ చేస్తే నేను కూడా ఇంటర్వ్యూలు ఇస్తుండే. కానీ నీలాగా సరూర్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాగానే నువ్వేదైతే వీడియో చేసినావో, హిందూ బంధువులారా రండి నా కోసమని, సో నేను అట్లా చెయ్యా. లీగల్ సిస్టమ్కి నేను రెస్పెక్ట్ ఇస్తా. సో మీలాగా నేను ఇంటర్వ్యూలు కూడా చేయొచ్చు. సరూర్నగర్ పిఎస్ నుంచి నీకు ఫోన్ వచ్చిందో లేదో తెల్లారి పోయినావు కొలుగురి 24/7 ఛానల్లో, దాని తర్వాత ఇంకో ఛానల్, దాని తర్వాత బీఆర్కే న్యూస్, ఏ ఛానల్ పడితే ఆ ఛానల్కి పోయినావు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సాయిబాబా గురించి. నీకు పోటీగా నేను ఇవ్వలేనా? అదే ఛానల్లోడికి నేను ఫోన్ చేసి నాకు వాడు టైం ఇవ్వడా నాతో ఇంటర్వ్యూ చేయడానికి? ఎందుకు చేయలేదని అంటే, నేను ఏదైతే మాట్లాడుతానో ఇంటర్వ్యూల్లో దానివల్ల కేసుకి ఎఫెక్ట్ పడుతుందని. ఆ కేసుకి ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఇన్ని రోజులు కామిగున్నా. ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయిరా ఇంకా పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూలు. నీకు దమ్ముంటే ఆపుకోరా. చెప్తున్నాగా, నీకు దమ్ముంటే ఆపుకోరా. నువ్వు ఒకప్పుడు ఏది చేసినావో నేను ఇప్పుడు అది చేస్తా. నేను సాయిబాబాని విశ్వసిస్తాను, నేను సాయిబాబా భక్తుణ్ణి అని చెప్పి సోషల్ మీడియాలో కొందరికి తెలియగానే స్టార్ట్ చేసిరు ప్రొపగాండా. 2 సంవత్సరాల నుంచి ఓపిక పట్టిన. నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చింది January 2, 2024లో. అంతే. ఇక మార్చి నుంచి షురు చేసిరు. వీడు సాయిబాబా భక్తుడు కాబట్టి వీడు రామాయణం చెప్పొద్దు, వీడు సాయిబాబా భక్తుడు కాబట్టి వీడు మహాభారతం చెప్పొద్దు, వీడు సాయిబాబా భక్తుడు కాబట్టి వీడు సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయొద్దు.
ఎవడరా చెప్పింది? సాయిబాబా విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేసిందే గొప్ప గొప్ప పీఠాధిపతులు. పోయి వాళ్ళ ముందు ఏడు. సో ఓపిక పట్టిన ఆఖరికి ఏమైంది? అణిచి దొక్కితే వచ్చేది విప్లవమే. మరి గదే వచ్చింది. అయినా సరే మీరు ఎంత ట్రోల్ చేసినా సరే 9 months నుంచి ఎందుకు ఓపిక పట్టినా అంటే చివరిలో గెలిచేది నేనే అని నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే నేనుంది ప్రకృతి వైపు, నువ్వు దానికి విరుద్ధంగా పోతున్నావు. మరి ముంచేస్తుంది కదా ప్రకృతి. గదే జరిగింది. నేను రామాయణం మీద చేసిన పాడ్కాస్ట్లు 4 డిలీట్ చేయించిండు ఆ స్ట్రింగ్ గాడు. పోయి అడుగు. నేను ఒక్కసారి ఆడి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ అయ్యింది. ఈషాలో ఉండే ధ్యానలింగ కన్నా ఇంకొకటి పవర్ఫుల్ శివలింగమే లేదు భూమి మీద అన్నాడు. మరి ఎందుకురా కంచికి పోయి అభిషేకం చేసుకున్నాడు, తిరుపతి పోయి గుండు చేసుకున్నాడు? పోకమనకపోయినావు మరి జగ్గి వస్తువు దగ్గర గుండు చేసి సన్యాసం ఇచ్చేటోడు ఆడోళ్ళకి ఇస్తున్నాడు కదా. ఈ అబ్బా నేను చెప్తున్నా కదా, ఒక్కొన్ని టార్గెట్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తే అని రోడ్డు మీదకి ఈడ్చేదాకా నేను వదలనురా. ఎంత ట్రోలింగ్ అయినా నేను తీసుకుంటా. ఎందుకంటే అలవాటు చేసిందే మీరు కాబట్టి. అయిపోయిందా మీ బ్రతిక? అయిపోయింది. ఇంకా మీ జీవితం మొత్తం సాయిబాబా మీద చేసిన వీడియోలు ఉన్నాయా డిలీట్ అయినాయా ఇదే సప్తాహం నడుస్తుంది. ఇంకో సప్తాహము డేట్ ఎప్పుడు వస్తుందో, కోర్టు నుంచి ఎప్పుడు పోవాలో. ఇంకా 6 స్టేట్లు అంటున్నారు. ఆల్రెడీ 3 స్టేట్లలో డాక్యుమెంటేషన్ కూడా ఫైల్ అయిపోయిందంట. ఎప్పుడు యాక్టివ్ అవుతాయో, హైదరాబాద్లో కేసులు ఏమవుతాయో, ఖమ్మం ఇంజంక్షన్ ఆర్డర్ ఒకటి ఉంది. ఇక సస్తర్రా మీరు. మీ జీవితాంతం మొత్తం సాయిబాబా సచ్చరిత్ర పట్టుకొని పారైనా చేయరు సప్తాహం లెక్క. ఏమో అనవసరంగా సాయిబాబా జోలికి వచ్చినాం కదా, జీవితం మొత్తం ఈ సప్తాహంతోనే సరిపోతుంది. అదే జీవితం మొత్తం నాశనం అవ్వడానికే కోరుకున్నాం కదా. ఇంకొకటి రా, సరూనగర్ పిఎస్ నుంచి నీకు ఫోన్ రాగానే హిందూ బంధువులారా రండి అన్నావు కదా. రహాతా కోర్టులో నీ మీద సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ కూడా ఫైల్ చేసి షిరిడి సంస్థానం అని చెప్పి నువ్వే చెప్పుకున్నావు కదా. అయితే లేని మొగతనాన్ని ప్రదర్శించడానికి ఏదైతే సరూనగర్ పిఎస్ నుంచి నీకు ఫోన్ రాగానే వీడియో చేసి వదిలినావో రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పి, ఒక్కడు కూడా రాడు కదరా నీ తోడుగా. అది నీ హిందూ బంధువులు. నీకు బిచ్చమేయడానికి పనికొస్తారు తప్ప నీ వెనక తిరగడానికి పనికి రారాళ్ళు. 2, రహాతా కోర్టు నుంచి కూడా డేట్లు వస్తాయి కదా, ఈ డేట్కి అటెండ్ అవ్వాలి అని లాయర్ చెప్తాడు కదా. చెప్పిన ప్రతిసారి వీడియో చేయరా, నీ ఫోన్ నెంబర్ వదులు, వీడియో చేయి. రహాతా కోర్టుకి ఎంతమంది వస్తారో నీ హిందూ బంధువులు నేను చూస్తారా? హిందూ బంధువులు రారు కానీ హిందూ శత్రువులు వస్తారా? ఖచ్చితంగా వస్తారు. నేనే తీసుకొని వస్తా రహాతా కోర్టుకి. నువ్వు మొగోను అయితే రహాతా కోర్టు నుంచి నీకు డేట్ వచ్చిన ప్రతిసారి వీడియో చేయరా. అప్పుడు నువ్వు మొగోను అని ఒప్పుకుంటా, నీకు మొగతనం ఉంది అని ఒప్పుకుంటా. కానీ చెప్తున్నా కదా, నీకు సపోర్ట్గా రహాతా కోర్టుకి ఎవడు రాడురా. పక్కనున్న దిల్షుఖ్నగర్కే ఎవడు రాలే, 700 కిలోమీటర్లు అవుతున్న రహాతాకి ఎవడుతాడరా. కానీ నీకు డేట్ వచ్చిన ప్రతిసారి అదే కోర్టు నుంచి మళ్ళీ పీరియడ్స్ అనుకునేవు యదవా. సో డేట్ వచ్చిన ప్రతిసారి నేను వస్తా. షిరిడిలో అక్కడే ఉండిపోయి సెటిల్ అయిపోయిన తెలుగులు బొచ్చడు మంది ఉన్నారు. నీ మొహం చూడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొని వస్తా. ఏం చెయ్యరు, ఖాళీ నీ మొహం చూస్తారు అంతే. సాలది నువ్వు చావడానికి. మీ బ్రతుకులు అయిపోయినాయిరా. ఇంకా మీ బ్రతుకులు అయిపోయినాయి. దేనికి పనికిరావు మీవి. చెప్పినా కదా, మీ జీవితం మొత్తం సప్తాహమే. సాయిబాబా సచ్చరిత్ర చదివే సప్తాహం కాదు నేను చెప్పేది, లేకపోతే సుందరకాండ చదివే సప్తాహం కాదు నేను చెప్పేది. ఎవడైనా సరే ఈ భూమి మీద పుట్టాలంటే 7 రోజుల్లోనే పుట్టాలి, 7 రోజుల్లోనే చావాలి. అదే సండే టు సాటర్డే. సో సండే టు సాటర్డే రా. మీ లైఫ్ మొత్తం మీరు తింటున్నా సాయిబాబా గుర్తొస్తాడు, మీరు పండుకున్నా సాయిబాబా గుర్తొస్తాడు. అది శక్తిపాతం చేయడానికి కాదు, హింగడానికి. సో మీ జీవితం మొత్తం సప్తాహం మీరే. సాయిబాబా నామస్మరణతోనే మీ జీవితం మొత్తం గడిచిపోతుంది. కానీ మిమ్మల్ని మాత్రం ఉద్ధరించడు రా సాయిబాబా, ఉద్ధరించాడు. ఎందుకంటే ఆయనకి కనికరం ఉన్నా నాకు ఉండదు. సో ప్రకృతి జోలికి వస్తే ఎంత వరస్ట్గా ఉంటుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. హర హరం మహాదేవ.